హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము సీసీటీవీకి సంబంధించిన ప్రొడక్ట్ అన్బాక్సింగ్ చూద్దాము. సో ఇప్పుడు వచ్చేసి మన ముందున్నాయి. ఇది వచ్చేసి సిపి ప్లస్ బ్రాండ్ అనమాట. సిపి ప్లస్. సో ఇది వచ్చేసి 16 ఛానల్ ఎన్విఆర్ అనమాట. ఇక్కడ ఉంటుంది మీకు. ఓకే, దీని స్పెసిఫికేషన్స్ మొత్తం ఇక్కడ రాసి ఉన్నాయి. సో దీని కెపాసిటీ ఏంటి ఇది అన్నది ఒకవేళ మీరు కావాలంటే దీన్ని పాజ్ చేసుకొని చూసుకోవచ్చు. సో దీనికి సపోర్ట్ చేస్తుంది అనేది. ఇందులో వచ్చేసి ఎన్విఆర్లో ఆన్వి5 కూడా ఉంటుంది ప్రోటోకాల్. సో వేరే బ్రాండెడ్ కెమెరాస్ కూడా మీరు పెట్టుకోవచ్చు. ఇది అప్ టు 6 TB ఆర్ 10 TB హార్డ్ డిస్క్లు సపోర్ట్ చేస్తుంది. సో ఇట్లా చిన్న చిన్న క్వాలిఫికేషన్స్ స్పెసిఫికేషన్స్ అనేవి ఉంటాయి. సో తర్వాత వచ్చేసి ఇది POE స్విచ్ అనమాట. 10/100 MBPS ఇది. సో ఇది నార్మల్ స్విచ్ అంటారు, గీగా కాదు ఇది. సో ఇది వచ్చేసి RG45 త్రూ మనము దీని నుంచి పవర్ పంపించడానికి వస్తుంది IP కెమెరాస్కి. సో ఇది వచ్చేసి మనం ఇన్స్టాల్ చేయబోయే కెమెరాస్ అనమాట, IP కెమెరాస్. సో ఇందులో మనం చూసే స్పెసిఫికేషన్స్ వచ్చేసి నెట్వర్క్ కెమెరా ఉంది. ఇందులో H65 అండ్ H65+ స్మార్ట్ కంప్రెషన్ ఉంది ఇందులో. అలాగే ఇది కూడా ఆన్వి5లో వర్క్ అవుతుంది. సో వేరే ఎన్విఆర్స్కి కూడా మనం యూజ్ చేయొచ్చు అనమాట ఇవన్నీ. సో ఇది వచ్చేసి 2 MP IP డోమ్ కెమెరాస్ అనమాట. సో మన దగ్గర ఇప్పుడు అన్ని ప్రెజెంట్ ఉన్నాయి, అన్నీ కూడా డోమ్ కెమెరాస్ అనమాట. సో ఇప్పుడు మనం పెట్టే ప్రాజెక్ట్లో ఓన్లీ డోమ్ కెమెరాసే పెడతాము. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈ ఎన్విఆర్ని అనేది అన్బాక్సింగ్ చేద్దాము. సో ఈ ఎన్విఆర్ వచ్చేసి 16 ఛానల్ అనమాట. మనకి ఇక్కడ రాసి ఉంటుంది చూడండి, 16 ఛానల్ నెట్వర్క్ వీడియో రికార్డర్. ఫోకస్ చేస్తున్నా ఒక నిమిషం. సో కనిపిస్తుంది క్లియర్గా, ఇది అనమాట. సో దీనికి సంబంధించిన నార్మల్ స్పెసిఫికేషన్స్ మొత్తం ఉంటాయి ఇక్కడ. సో ఇప్పుడు అనేది ఈ బాక్స్ని మనం ఓపెన్ చేద్దాం. సో సీల్ తీస్తున్నా. సో ఇది మన ఎన్విఆర్. సో ఇది వచ్చేసి ఫ్రంట్ ఫేసింగ్ అనమాట ఎన్విఆర్ది. సో సిపి ప్లస్ ఓన్లీ బ్రాండింగ్ కనిపిస్తుంది. ఫ్రంట్లో ఒక USB మౌస్ కానీ మనం ఏదైనా పెన్ డ్రైవ్ కానీ పెట్టుకోవచ్చు. సో అక్కడ లైట్ ఇండికేషన్స్ కనిపిస్తాయి. సో సైడ్ వ్యూ అనేది ఇవన్నీ నార్మల్గా ఉంటాయి. సో ఇది ఒక సైడ్, ఇది ఒక సైడ్, ఇది టాప్ వ్యూ, ఇది బాటమ్ వ్యూ. సో ఇది వచ్చేసి ఒక సింగిల్ ల్యాండ్ పోర్ట్ ఉంటుంది. మనం అవుట్పుట్ వీడియో చూసుకోవడానికి పెట్టుకోవడానికి కాబట్టి HDMI కేబుల్ ఒకటి, VJ కేబుల్. సో ఇంకొకటి అడిషనల్ కనుక USB పోర్ట్ ఉంటుంది. సో ఇది వచ్చేసి DC పవర్ పోర్ట్ అనమాట. సో అది ఇందులో ఉంటుంది, పక్కన పెడదాం. సో ఇవి దాని లోపల అన్ని మనం కనెక్ట్ చేసుకున్నాం కాబట్టి హార్డ్ డిస్క్ అవన్నీ. ఇంకేమన్నా ఇద్దాం బాక్స్లో. సో బాక్స్లో అయితే ఇంకేం లేవు, ఖాళీగా ఉంది. ఇది పక్కన పెట్టేస్తున్నాం. సో ఇది వచ్చేసి దాని మ్యానువల్. మనం చేసేటప్పుడు ఏమైనా డౌట్ ఉంటే ఇది క్రాస్ చెక్ చేసుకొని వర్క్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ ప్యాకెట్లో ఏమేమన్నా చూద్దాం. కంప్లీట్గా సీల్ అయి వచ్చింది ఒక సైడ్ నుంచి. సో ఇది ఫస్ట్ మౌస్. మనం ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ పెట్టి మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఒక నార్మల్ ఆబ్స్టికల్ మౌస్ అనమాట. తర్వాత ఇది ఒక ప్యాచ్ కార్డ్, UTP ప్యాచ్ కార్డ్. డేటా కేబుల్స్ ఒకలాగా పిలుస్తారు. సో నేనైతే ప్యాచ్ కేబుల్ అంటుందని. తర్వాత ఇది వచ్చేసి హార్డ్ డిస్క్ అనమాట. ఒకటి పవర్కి, ఒకటేమో డేటా ట్రాన్స్ఫర్కి. ఇంకోటి ఇది వచ్చేసి పవర్ అడాప్టర్. సో ఇది వచ్చేసి మనం దీనికి పెట్టేస్తే దీనికి పవర్ సప్లై అయిపోతుంది. సో ఇది మౌస్ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు మనం మౌస్ పెట్టేసినాం. సో ఇది పవర్ పెట్టి ఆన్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి ఇది ఓన్లీ అన్బాక్సింగ్ వీడియో కాబట్టి నేను ఆన్ చేయట్లేదు, జస్ట్ మీకు ఇలా చూపిస్తున్నాను. సో ఇవన్నీ దీని పార్ట్స్. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం POE స్విచ్ని చేద్దాం. సో ఇది POE స్విచ్. సో ఇందులో బాక్స్ చూపిలే కదా. సో దీనికి ఏముండదు. సో దాని ప్రైజింగ్ అవన్నీ ఇక్కడ ఉంటాయి. సో సైడ్లో చూసే మ్యాటర్ ఏముంటుంది అందుకని చూపించట్లేదు. ఓపెన్ చేయని ఇట్లా దీని ఒక మాన్యువల్ ఉంటుంది. తర్వాత డ్యామేజ్ కాకుండా ఒకటి సాఫ్ట్ కవర్ ఉంటుంది. బాక్స్లోకి వెళ్తే మనకి ఈ 2 ఉంటాయి. ఒకటి పవర్ కార్డ్, ఇంకోటి ఇది అన్నమాట మన POE స్విచ్ ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తున్నాం. స్వీట్ బాక్స్లో ఉంది చూద్దాం. ఇదిగో. సో దీనికి సైడ్లో ఫ్రంట్లో ఏం రాసి ఉండదు. బ్యాక్ సైడ్లో దీని సీరియల్ నెంబర్ ఉంటుంది.
అప్ సైడ్ కూడా ఏం లేదు, ఓన్లీ ఫ్రంట్ సైడ్ ఉంటుంది అనమాట. CP ప్లస్ బ్రాండెడ్ ఇది. సో ఈ రెండు వచ్చేసి అప్లింక్ పోర్ట్స్ అనమాట. సో ఈ రెండు కూడా MBBSలో ఉంటుంది, గీగాలో కాదు. సో ఈ 1 to 8 పోర్ట్స్లో కూడా మనకు పవర్ సప్లై అవుతుంది. 8 కెమెరాస్ వరకు మనం సపోర్ట్ చేసుకోవచ్చు. సో దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి. ఇక్కడ 2 అప్లింక్ అని చెప్పేసి ఉంది. సో 2 అప్లింక్స్ అంటే ఒకటి తీసుకొని ఇంకో దాని నుంచి ప్యారల్గా తీసుకోవడానికి అనమాట. 8 POE అనమాట. ఒక్కొక్క ఈచ్ పోర్ట్ సపోర్ట్ వచ్చేసి 10/100 MBBS అనమాట. అంటే ఒక్కొక్క పోర్ట్ 100 MBBS వరకు సపోర్ట్ చేస్తుంది. సో ఇది వచ్చేసి ఎక్స్టెండెడ్ వీల్ అనమాట. అంటే ఏదైనా లాంగ్ లెంత్ ఏమైనా ఉంటే ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. సో జనరల్గా ఇది అంత ఈజీ ఉండదు. లాంగ్ కేబుల్స్ తీసినప్పుడు మాత్రమే దీన్ని ఆన్ ఆఫ్ చేసుకుంటాం. సో ఇటు అంటే ఆన్, ఇటు జరిపితే ఆఫ్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక కెమెరాని అన్బాక్సింగ్ చేద్దాం. సో ఇది వచ్చేసి 2 MP డోమ్ కెమెరా, ఐరన్ బాడీ అనమాట ఇది. సో చూడండి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను ఇవన్నీ. 2.8 mm లెన్స్ అనమాట ఇది. 30 meters కెమెరా ఇది, IPది. సో దీని స్పెసిఫికేషన్స్ 265 and 265+ కూడా ఉంటుంది ఇందులో. సో ఇది వచ్చి ఆన్ V5 కంప్రెషన్ ఉంటుంది, దేనికైనా మనకు సపోర్ట్ చేస్తుంది ఇది. సో ఇది బాక్స్ ఓపెన్ చేస్తున్నాను. సో బాక్స్ ఓపెన్ చేయండి కానీ అది ఇక్కడ ఒక QR కోడ్ ఇస్తున్నారు. ఇది వచ్చేసి ఏంటంటే దీనికి సంబంధించింది యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి. సో ఫస్ట్ ఓపెన్ చేయగానే ఒక మాన్యువల్ బుక్. సో ఇది వచ్చి ఆరెంజ్ సిరీస్లో అనమాట. ఈ కెమెరా NVR మనం ఓపెన్ చేసింది. సో ఇందులో వచ్చి ఆరెంజ్ అని చెప్పి స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నారు. ఇది ఒక మాన్యువల్ బుక్. తర్వాత ఇది వచ్చేసి మనం హోల్డ్ చేసుకోవడానికి. తర్వాత ఓపెన్ చేస్తే దీంట్లో స్పాంజ్. తర్వాత మనం కేబుల్కి ఎక్కడానికి సో సేఫ్గా ఉంటుంది ఇది ఎక్కిస్తే. తర్వాత బాక్స్లో కెమెరా. సో ఇది మొత్తం వచ్చేసి కంప్లీట్ మెటల్ బాడీ అనమాట. సో ఇట్లా వస్తుంది కెమెరా. సో కెమెరా పైన కూడా మనకు లేబుల్ ఉంటుంది. లేబుల్ సేమ్ మళ్ళీ 2 MP నెట్వర్క్ IR డోమ్ కెమెరా అని చెప్పేసి ఉంటుంది. అగైన్ ఇక్కడ మనకు సీరియల్ నెంబర్స్ అవన్నీ కూడా వస్తాయి. సో ఇది C+ బ్రాండింగ్ ఇక్కడ అట్లా వస్తుంది. మనం కెమెరా యాంగిల్ని సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో ఇది కూడా ఒకసారి ఓపెన్ చేద్దాం. సో ఇట్లా కెమెరాని ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. స్టిక్కర్ కూడా పడిపోతుంది. ఇది మళ్ళీ సైట్ మీకు పెట్టడానికి ఇబ్బంది అవుతుంది, అందుకని ఓపెన్ చేయట్లేదు. ఇక్కడ ఈ క్లిప్స్ లేపితే మనకి కెమెరా కూడా దీని నుంచి అన్మౌంట్ అవుతుంది. సో అప్పుడు మనం స్క్రూ ఫిట్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని లేపాలి. అక్కడ ప్రస్తుతం స్క్రూ డ్రైవర్ ఏం లేదు. సో ఇది కంప్లీట్గా మెటల్ బాడీ అనమాట. ఈ రింగ్ కూడా మెటల్ ఇది. సో ఇది కెమెరా. సో పక్కా పెట్టేస్తున్నాను. ఇంకా ఈ బాక్స్ వచ్చేసి దానికి సంబంధించిన 3 స్క్రూస్ విత్ 4 స్క్రూస్ ఉన్నాయి. ఇంకా బాక్స్లో తింటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు అన్బాక్సింగ్ వీడియో. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని, లైక్ కూడా చేయండి ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.